హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. గ్రాండ్ నర్సరీ మేళా పీపుల్స్ ప్లాజాలో స్టార్ట్ అయిందండి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉంటుంది. నర్సరీ మేళాలు 2 సార్లు జరిగినాయి కదా, ఇది రెండవది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందండి. ఈసారి ఈ నర్సరీ మేళలో అద్భుతమైన స్టాల్స్ అయితే మీరు చూడొచ్చు. నా భూతో నా భవిష్యత్ అని ఉన్నాయండి. నేను ఎందుకు అంటున్నానంటే, ఇంతకు ముందు లేని విధంగా అద్భుతంగా ఈసారి స్టాల్స్ ఉన్నాయి. అందరూ తప్పకుండా రావడానికి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చింది నేనైనా నెంబర్ ఫస్ట్ కట్ చేశారు. గ్రాండ్ నర్సరీ మేళాకి వెల్కమ్ అండి. ఇవాళ 50 రూపీస్ అండి. గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ మేడమే మా ఫస్ట్ టికెట్ పర్చేజ్ చేసిన వాళ్ళు. గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళాకి వెల్కమ్. అందరికి కూడా వెల్కమ్. రండి, తప్పకుండా సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందంగా ఉంది సార్. హాయ్, దిస్ ఇస్ స్వాతి ఫ్రమ్ అరణ్య ప్లాంట్స్ అండ్ పాట్స్. మా దగ్గర చాలా ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉంటాయి. అన్ని ఫైకస్ బోన్స్ అయ్యి డిఫరెంట్ ఇట్లా ఉంది, బంచెస్ లాగా వచ్చేస్తుంది. ఇందులో మనకి డిఫరెంట్ హైట్స్లో ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ ఎంత ఉన్నాయి? ఈ చిన్న వచ్చేసి 500 ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ హైట్ అండ్ షేప్ ప్లాంట్స్ ప్రైసెస్ ఉంటాయి. ఇది వచ్చి సింగిల్ స్టిక్ ఫైకస్ అంటారు. ఇది 1500 మనకి. సేమ్ ఇవి కూడా అవే, సేమ్ కానీ స్టిక్ అది ఒకటే ఉంది. డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. డిజైన్ ఇది 500, అది 1500. 1500. ఇంకా ఇందులోనే మనకి పెద్ద సైజ్ కూడా ఉంది. లీవ్స్ వచ్చేసి మనకి జస్ట్ ప్లాస్టిక్ లాగా ఫీల్ వస్తుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇది ఇందులోనే హైట్స్ ఉన్నాయి. సింగిల్ స్టిక్ ఫైకస్ ఇంకా షేప్స్లో ఉంటాయి. ఈ ఫైకస్ 1500. పెద్దవి 6000. మనకేం లేదు, జస్ట్ షేప్ మెయింటైన్ చేసుకోవడానికి పైన కట్ చేసుకుంటే అయిపోతుంది. ఒక 5 డేస్కి ఒకసారి వాటర్ 5 డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చుకొని అండ్ మంత్లీ వన్స్ ఎన్పీకే అయినా ఏదైనా గ్రోత్ కోసం ఇచ్చేసుకుంటే లీవ్స్ అన్నీ మంచిగా గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి. అవుట్డోర్ ప్లాంట్స్ బాల్కనీలో ఇంటి ముందు అట్లా పెట్టుకోవచ్చు, మంచి లుక్ వస్తుంది కదా మీకు. అందులోనే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి మనకి. ఇంకా వేరిగేటెడ్ ప్లాంట్స్ ఉన్నాయి చాలా. ఇది వేరిగేటెడ్ ఫైకస్ అంటారు, మన మర్రి చెట్టు వేరిగేటెడ్. ఇంకా మనదేమో సేల్ పాయింట్ జన్వాడలో ఉంటుంది. డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఇది ఎంత ఉంది మా కాస్ట్? ఇది వచ్చేసి మనకి 8000. సేల్ పాయింట్ వచ్చేసి జన్వాడలో ఉంది. మోకిలా రోడ్ జన్వాడ. అన్ని బెస్ట్ ప్లాంట్స్ విత్ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఇదేమో పీస్ లిల్లీ, బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అంటారు. ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్, మంచిగా ఉంటుంది క్వాలిటీ కూడా. ఇంకా మన దగ్గర పాటింగ్ మిక్స్ కూడా సేల్కుంది. అంటే ఇది రెడీ టు యూజ్, కేజీస్ లాగా ఇస్తారు. కేజీ ఎట్లా అమ్ముతున్నారు? కేజీ వచ్చేసి ఇప్పుడు 20 రూపీస్ ఉంది. 150. పాట్స్ కూడా ఉన్నాయి. పాట్స్ కూడా ఉన్నాయి. అన్ని ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చి ఫైకస్ లైరెటా వేరిగేటెడ్, కొత్త వెరైటీ. 100 పాట్స్ అంటే బేస్డ్ ఆన్ మనకి హైట్, అది ఇది డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి అండ్ మంచిగా ఉన్నాయి. చూడండి, కలర్స్ అన్నీ ఉంటాయి. కలర్ బాగుంది, డిఫరెంట్గా ఉంది. కలర్ చాలా బాగుంది. సూపర్ కలర్స్ ఉన్నాయండి మీ దగ్గర. ఇక్కడ చూడొచ్చు, సూపర్ ఉన్నాయి అసలు. ఇంకా మనకి ఇక్కడ బేస్లో పెట్టుకోవడానికి ఇది కూడా వచ్చేసి కూడా ఉన్నాయా? ప్లేట్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి అన్ని. మీకు అన్నీ వచ్చేసి స్టోన్ ఫినిష్లో ఉన్నాయి. ఇది వచ్చి నెపంతీస్ ప్లాంట్ అంటారు. ఇన్సెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో ఇన్సెక్ట్స్ పట్టేసి ఇవి క్లోజ్ అయిపోతుంది, చనిపోతాయి. ఇందులో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. ఇప్పుడు చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాను. నెపంతీస్ పిచర్ ప్లాంట్ అంటారు. సైన్స్లో బాగా పనికొచ్చింది. ఇందులో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మొత్తం 5 వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇది చూడండి, రెడ్ కలర్ వస్తుంది. ఇందులో ఇన్సెక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇన్సెక్ట్స్ లోపల క్యాచ్ అయిపోతాయి, ఇది క్లోజ్ అయిపోతుంది. ఇవి వచ్చి స్టాగ్ ఆన్ ఫన్ అంటారు. కొత్త వెరైటీ అక్కడ మంచిగా ఉంటుంది. స్టాగ్ హార్న్ ఫన్ మనకి ఇట్లా ప్లైవుడ్కి పెట్టుకొని ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు.
ఇవి ఇందులో మనకి 3 వెరైటీస్ ఉన్నాయి. కొబ్బరి పీచు దాంతోనైనా కట్టుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. అందులో మనకి 3 వెరైటీస్ ఉన్నాయి. ఇవి వచ్చి కొంచెం పెద్ద లీవ్స్ ఉంటాయి, చాలా బుచ్చి ఉన్నాయి, పొడుగు ఉంటాయి. ఇవేమో ఈ షేప్లో ఉంటాయి. ఇంకా మనకి స్టార్ దాంట్లో ఇట్లా కూడా ఉన్నాయి, మంచి లుక్ వస్తుంది. ఇవన్నీ కొత్త వెరైటీస్. సిటీజీ వాళ్ళ స్టాల్ ఉందండి, మినీ కదంబాలు అవన్నీ పెట్టారు వీళ్ళు. ఇవన్నీ ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకే కదా ఇవి ప్లాంట్స్. మనం అది ఇప్పుడు కూడా బుక్ చేసుకోవచ్చా? ఓకే. బిఎన్ రెడ్డి ప్లాంట్ నర్సరీ వాళ్ళు పెట్టారండి, నంది వెల్లూరు రోడ్డు, గుంటూరు నుంచి వచ్చారనమాట. ఎన్ని రకాలైన ఫ్రూట్ ప్లాంట్స్ మోస్ట్లీ వీళ్ళవి. మ్యాంగోలో బనానా మ్యాంగో, యాపిల్ మ్యాంగో, హనీ డ్యూ అంట, కింగ్ ఆఫ్, చక్పేట్, తైవాను, చూడండి ఎన్ని రకాలైన ఫ్రూట్ ప్లాంట్స్ మనం ఇక్కడ చూసేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూద్దాం లోపలికి వెళ్ళి ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో కూడా. నమస్తే అండి, నా పేరు నాగిరెడ్డి. మేము గుంటూరు నుంచి వచ్చాము. మనం హైదరాబాద్లో స్టాల్ పెట్టడం ఇది ఫస్ట్ టైము. అందులో ఇక్కడ పీపుల్ ఇది మన బిఎన్ రెడ్డి నర్సరీ అని, మన నర్సరీ పేరు బిఎన్ రెడ్డి ప్లాంట్ నర్సరీ. చాలా మంది ఏంటంటే బిఎన్ రెడ్డి నగర్ అని హైదరాబాద్ అనుకుంటారు. అది వచ్చి మనది గుంటూరు అడ్రస్. మన దగ్గర మేము మేజర్గా మెకడోమియా అంటే ఎక్కడా లేదు, మేము ఇంపోర్ట్ చేస్తాం అనమాట. మెకడోమియా డ్రై నట్టు, మన నట్టులో గల కాస్ట్లీ నట్టు అనమాట. అది మనం డైరెక్ట్గా చైనా నుంచి ఇంపోర్ట్ చేసి, కెన్యా, చైనా నుంచి 2 దేశాల నుంచి వస్తాయి. ఇప్పుడు మన ఏపీ, తెలంగాణలో మేము ట్రయల్ బేస్డ్ కింద చాలా మంచిగా తెప్పిస్తున్నాం. రీసెంట్గా మన అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా తెప్పించడం జరిగింది. ఈ మొక్క వేరండి. ఇది వచ్చి మీకు మెకడోమియా, ఒకసారి ఇటు చూడండి, ఇట్లా అండి మేడం, ఇది మెకడోమియా నట్టు. మీరు టేస్ట్ కూడా చూడొచ్చు అనమాట. ఇవి నట్టుల్లో కల్లా కాస్ట్లీస్ట్ నట్టు అనమాట ఇది. పర్ కేజీ 3500 to 4500. టేస్ట్ చూడండి. 42 degrees వరకు కొద్ది కంఫర్టబుల్ మేడం, ట్రై చేయండి. మన జీడిపప్పు కంటే కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అంటే దాన్ని ఫ్లేవర్ యాడ్ చేసామని, దాంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. పెప్పర్ వేయచ్చు, బటర్ వేయచ్చు, తర్వాత స్వీటు, మన ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్కి మజిల్ లాస్ అవ్వకుండా చాలా యూజ్ అవుతుంది. ఓకే. మనకి వచ్చేసి సుమారు మన దగ్గర 100 రకాలకు పైన అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయండి. ఇవి ఆ లోపలని అన్ని డిఫరెంట్. వాటితో పాటు అవకాడో బాగా చేస్తాం. అవకాడో, శ్రీగంధము, మహాగని. చూపించేసేయండి. ఓకే. ఇది మెకడోమియా అండి. ఇది చెప్పాం కదా, ఇంపోర్ట్ చేస్తాం. ఇది వచ్చేసి స్వీట్ వాక్కాయ, అంటే అంతకుముందు మనకు పుల్లగా ఉండేది. ఇది స్వీట్ కరోన్ అని చెప్పి తినొచ్చు, భలే టేస్ట్ ఉంటుంది. ఇవి వచ్చరికి కమల, మనకి నాగపూర్ కమల. ఇది లిటిల్ బిట్ అంటే కమర్షియల్ క్రాప్స్ కాదు, ఇళ్ళ వరకు వస్తాయి అన్నమాట. ఇది వచ్చరికి ఉసిరి, మనకి ఆమ్ల. ఇది వచ్చరికి యాపిల్ అండి. యాపిల్ మనకి మన టెంపరేచర్లో 42 degrees కూడా తట్టుకొని కాయగలిగే వెరైటీ అనమాట. అంటే దీన్ని వచ్చరికి అన్నా వెరైటీ అంటాం. ఈ అన్నా వెరైటీలో కూడా రూట్స్ నార్మల్ సీడ్తో గ్రాఫ్టింగ్ అంటే ఉన్నాయి. M311 అని టిష్యూ కల్చర్తో గ్రాఫ్టింగ్ చేసేవి కూడా ఉన్నాయి. అది మనకేమో M311 వచ్చి ఫాస్ట్గా 1 yearలోనే కాపు వచ్చేస్తుంది. ఇది వచ్చి 2 yearsకి వస్తుంది అనమాట. అవి 2 ఉన్నాయి మన దగ్గర. మీకు తెలిసే ఉంటుంది లక్ష్మణ ఫలం. ఇది వచ్చరికి నెంబర్ 1గా మెడిసినల్ ప్లాంట్. ఇది వచ్చరికి వైట్ నేరేడు, భలే టేస్ట్ ఉంటుంది. ఇంట్లో 1 year అయితే వేసుకోవచ్చు, కమర్షియల్గా వర్కౌట్ అవ్వదు. ఇది ఆల్బక్రా ఫ్రూటు. తర్వాత ఇది వచ్చరికి మిల్క్ ఫ్రూట్ అంటారు. ఇది కూడా మంచిగా కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది. మిల్క్ ఫ్రూట్ ఇప్పుడే కేరళలో బాగా ఉంది, మనకు కూడా ట్రై చేస్తున్నాం అనమాట. ఇది లిచీ అండి. ఇది వచ్చరికి మనకి పనస. ఇది వచ్చి బోడోలి నేరేడు, బ్లాక్ నేరేడు అనమాట. అవును, మంచి కమర్షియల్ క్రాప్. ఇది వచ్చరికి మనకి మల్బరీ, ఇప్పుడు మంచి ట్రెండ్ నడుస్తుంది. తెలంగాణలో మంచిగా తోటలు కూడా వేస్తున్నారు. మంచిగా అంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చరికి ఆల్ స్పైసెస్ అంటారు. ఇది మీరు ఫ్లేవర్ చూస్తే దీంట్లోనే యాలకులు, లవంగాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఒకసారి స్మెల్ చూడండి, మంచి ఫ్లేవరు. ఇది వచ్చరికి ఇంకోటి దీనికి ఉన్న ప్లస్ ఏంటంటే, ఈ పచ్చి ఆకు కనుక ఒక 10 లీటర్ల వాటర్లో ఒక ఆకు వేసి మరిగించుకొని తాగితే మీరు ఆల్కలైన్ వాటర్ తయారైపోతుంది. మీరు లక్షలు పెట్టి ఆల్కలైన్ అది కొనాల్సిన పని లేదనమాట. ప్యూర్ పిల్లలు కూడా మంచిగా, అంటే 1 లీటర్ తాగే వాళ్ళు ఆల్మోస్ట్ 2 లీటర్లు 3 లీటర్ తాగేస్తారు. అంతే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది అంటే ఇంట్లో ఉండదగింది, తోటలో ఫామ్ హౌస్లో కూడా ఉండదగింది అనమాట. అంటే దీని వాల్యూ వాడే వాళ్ళకి బాగా తెలిసింది.
నర్సరీ మేళాలు ప్రతిసారి పెడుతున్నారు కానీ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎవరు. మెయిన్ ఏంటంటే కస్టమర్కి కావాల్సింది ఉంది మొక్క అనుకుంటున్నాం కానీ మంచి మీరు ఫ్లేవర్ చూసారు కదా, తయారవుతుందన్న విషయం తెలియదు. చాలా అదే మెయిన్ ఏంటంటే ఎక్స్పోజ్ చేయకనే దాన్ని ఇది. దాని విలువ తెలిస్తేనే కదా అది కొంటారు. ఇది వచ్చరికి స్ట్రాబెరీ గువ్వ అండి. స్ట్రాబెరీ అంటే చిన్నది మంచి రెడ్ కలర్ వస్తే విపరీతమైన స్వీటు, ఫుల్ చెట్టు నిండా కాయలు కాస్తాయి, చిన్న చిన్న కాయలు భలే ఉంది. ఇది వచ్చరికి రెడ్ పనస అంటాము, పనసలో వెరైటీ అనమాట ఇది. ఇది మనకి 2 yearsకి కాపు స్టార్ట్ అవుతుంది, మంచిగా వర్క్ అవుతుంది. ఇది వచ్చరికి వియత్నాం సూపర్ ఎర్లీ, వియత్నాం సూపర్ ఎర్లీ అంటారు, పింక్ పనస అంటారు, ఏదైనా. ఇది వచ్చరికి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఇదే. దీనికన్నా స్పెషల్ ఏంటంటే 1 yearలోనే కాపు కాస్తుంది. టెర్రస్ మీద పెద్దది 50 లీటర్ల డబ్బు ఉంటుంది కదా, ఆ టబ్బులు వేసుకోండి, మీకు మినిమం 4-5 కాయలు కాస్తుంటే ఎవ్రీ ఇయర్ సరిపోతుంటుంది. దీనికి మీకు చూడండి ఫ్రూట్ కూడా అలా స్టార్ట్ అయింది. అయితే మేమైంది చూడతా అని ఉంచాము, కాకపోతే ఇంత చెట్టుకి ఫ్రూట్స్ ఉండకూడదు, తీసేసేయాలి. మీ ఆఫ్టర్ 1 year తర్వాత మీరు ఉంచుకుంటే బాగుంటుంది. మామూలుగా అయితే ఇది ఈ విధంగా కాపు స్టార్ట్ అవుతుందండి, చిన్న చెట్టుకే వచ్చేస్తుంటుంది. ఇవన్నీ యాపిల్ ఇందా చెప్పాం కదా. ఇది వచ్చేసరికి రెడ్ ఉసిరి అండి. ఇది కొంచెం ఓన్లీ హార్టికల్చర్ క్రాప్స్ అంతే, అన్ని పొలాల్లో పెట్టుకోవడానికి. మేమైతే 1 year ప్లాంట్ ఎక్కువ సిఫార్ చేస్తాం, రైతు వారికి మాకు సేల్ ఎక్కువ ఉంటుంది. అది తర్వాత ఇది వచ్చేసరికి ప్లమ్ము, పీచు, ఇవన్నీ ఎగ్జాటిక్. మేము ఆల్రెడీ మదర్ ప్లాంట్స్ చేసాము, ఈ సంవత్సరం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకొక 2 months దాని యొక్క అంటే ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పగలుగుతాం. ఇది రెడ్ ఉసిరి, కొంచెం మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయండి. ఇవి మీకు ఆకు కూడా రెడ్గా ఉంటుంది, ఫ్రూట్ కూడా అలానే వస్తుంది. మీకు 2 years కల్లా కాపు స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చరికి లిల్లీ పిల్లి అని కొత్త వెరైటీ అండి, ఫుల్ టేస్ట్, గుత్తులు గుత్తులుగా వస్తుంది. అచ్చా. ఇది హనుమాన్ ఫలం, దబ్బకాయ, వాటర్ యాపిల్. ఇది వచ్చరికి జామ్ అండి. ఈ జామ్లో కూడా ఇది రెడ్ డైమండ్ గువా అని చెప్పేసి మీకు ఇది ఈ కలరు వాటర్ మెలూన్ లాగా ఉంటుంది, రెడ్ డైమండ్ గోవా. ఇదేంటంటే టేస్ట్ బాగా ఉంటుంది. ఇది 100 rupees అండి. కాకపోతే మీకు హీలింగ్ కొంచెం తక్కువ వచ్చింది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. కమర్షియల్గా అంటే రేట్ ఎక్కువ అమ్ముకోవాలా, అయితే క్వాలిటీ సూపర్, మంచి టేస్ట్. రెండే చూడండి, సీడ్స్ కూడా 2, 3 అలానే మాత్రం ఉంటాయి, మంచి టేస్ట్ అనమాట. ఇందాక చూపించాం కదా M111 రూట్ స్టాక్ తోటి యాపిల్ మంచిగా వస్తుంది. ఇది 1 yearకి వచ్చేస్తుంది. ఇది వచ్చరికి యాలకులు, ఇది మనకి అంత వర్కౌట్ కాదు కానీ కొంతమంది ఉండాలని వేసుకుంటూ ఉంటారు. ఇది వచ్చరికి పియర్స్ అండి, పియర్స్ కూడా ట్రై చేస్తున్నాం. కొంచెం మన తెలంగాణలో కొన్ని ఏరియాలో రావచ్చు, కొన్ని ఏరియాలో రావు. ఇది వచ్చరికి రాంబుటాను, పొదలైతే కొనేవాళ్ళు మోసపోకుండా ఉంటారండి. అంటే ఏం లేదు, నేను గమనించింది అంటే మనం ఎప్పుడైతే రైతుకి పర్ఫెక్ట్గా ఇస్తామో, ఇవాళ నా దగ్గరకు వచ్చాడు ఇతను కొండేమో ఇది కాయదంటే అని ఆలోచించాను అనుకోండి, నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అది నేను ఎప్పుడైతే అతనికి పర్ఫెక్ట్గా చెప్తానో కస్టమర్కి, అతను 10 మంది చెప్తారు, నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పర్ఫెక్ట్గా చెప్తారు, మీకు మంచి మొక్క ఇస్తారని ఆ గుడ్ విల్ కనుక వచ్చింది అనుకోండి, మనం అడవిలో పెట్టుకున్న నర్సరీ సాగుతుంది. అది నేను ప్రాక్టికల్గా కూడా చూస్తున్నా, అందువల్ల నేను అదండి. ఇది వచ్చరికి ఇప్పుడు రాంబూటాను, ఇంకా మొక్కలు చాలా ఉన్నాయండి. ఇది ఒకటి, ఇది రాంబూటాన్లో 4 రకాలు ఉన్నాయి. 4 రకాలు కూడా మేము సెమీ సేల్లో వేపిస్తున్నాము. ఇది మంచి కమర్షియల్ క్రాప్. రాంబూటాన్ అంటే ఇంత రెడ్ కలర్ ఉండి కొంచెం లైట్గా ఒక్క నిమిషం పైన వచ్చరికి ఈ సైజు వచ్చేసింది. దీంట్లో 4 ఉన్నాయి, అంటే ఏవి వచ్చేది ఉంది, N18, 6, స్కూల్ బాయ్, జంబో 10 kg 10 అని మన కేరళలో బాగా, హిమాచల్ ప్రదేశ్ అటువైపు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ కొంతమంది మా రాజమండ్రిలో కూడా మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో వేసారు, అంటే చెట్ల మధ్యలో వేస్తే కాయలు స్టార్ట్ అయినాయి. డైరెక్ట్ తగలకుండా మినిమం మినీ షేడ్ అంటే సెమీ షేడ్ కనుకుంటే వేసుకోవచ్చు. మంచి అంటే పిల్లలకి మంచి ఇంట్రెస్ట్. కేరళ వాళ్ళు వచ్చి మనకి కేరళ నుంచి మొదలుకొని నెల్లూరు ఆ ఏరియా దాకా రోడ్ల అమ్మడి పెట్టేసి కేజీ 400-500 రూపాయలకి అమ్ముకొని వెళ్తారు. అంటే ఎప్పుడైతే కొంటున్నారు, అంటే మన దగ్గర పంట లేదు, దాన్ని ట్రై చేద్దాం కొత్తగా తెచ్చాము, చాలా బాగుంటుంది. ఇదండి. మా దగ్గర సుమారు ఉండటానికైతే ఒక 4000 మొక్కలు దాకా ఉన్నాయి. నేను ఇక్కడ శాంపిల్ 20 ఎక్కడికి తెచ్చాను.
మనకి మ్యాంగోస్, ఇది థాయిలాండ్ వెరైటీ అనమాట. మామూలు లోకల్ వెరైటీస్ తేలేదులే, అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇది ఆల్ సీజన్ స్వీట్ కాటుమని మ్యాంగో ఉంటుంది. ఆల్ సీజన్ అంటే సంవత్సరం ఉంటాయి కానీ 2 times అయితే కాస్తుంది. మంచి టేస్ట్ ఉంటుంది. ఎక్సలెంట్గా కమర్షియల్గా కూడా వర్కౌట్ అవుతుంది. రాబోయే రోజుల్లో కమర్షియల్గా ఈ పేరు బాగా గట్టిగా కనపడుద్ది. ఆ తర్వాత రేడు, ఇది అవకాడో అనేది మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్రాఫ్టెడ్, అన్ని గ్రాఫ్టెడ్ అండి. మనం ఆల్మోస్ట్ అన్ని గ్రాఫ్టెడే వాడతాం. ఇది వచ్చరికి రీడు 550 ఉంటుందండి. దీంట్లో వెస్ట్ ఇండీస్ గ్రీన్ బల్బ్ ఉంది 350, మెక్సికన్ యాష్, ల్యాంబ్ యాష్, మలూమ్ యాష్, మొత్తం 6 వెరైటీస్ మనం మెయింటైన్ చేస్తున్నాం. అందులో ఇదిగోండి ఇవి మీకు ఇవన్నీ మెక్సికన్ యాష్ అనమాట. పింకట్టన్ను, ఈ వెరైటీ పింకట్టన్ అనమాట. అలానే ఎట్టింగర్ ఉంది, ఇది బల్బ్ వెరైటీ. మీకు అది వచ్చరికి డ్వార్ఫ్ మ్యాంగో, మీకు కుండీలు వేసుకోవచ్చు అనమాట. సంవత్సరం అంతా కాస్తుంది. చూడండి 4 పిందెలు ఉన్నాయి చూడండి. అది మ్యాంగో మీకు చేయమంటే అది నామ్ డాక్మై మ్యాంగో. ఇది వచ్చి నాన్ డాక్మై గోల్డ్. ఇది వచ్చరికి మనకి ఇది సంవత్సరం 2 సార్లు కాస్తుంది. అన్ సీజన్లో కూడా కాపు వస్తుంది. మంచి టేస్ట్ ఉంటుంది. దీనికి స్పెషల్ ఏంటంటే 5 రూపాయల కాయనంతే ఉంటుంది సీడు. మంచి క్వాలిటీ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. మంచి సీజన్ కాబట్టి బాగా కాస్తుంది. ఇంట్లో ఉండదగిన క్రాప్స్ ప్లస్ కమర్షియల్గా కూడా వర్కౌట్ అవుతుంది. ఇది వచ్చరికి సింధూరం విన్నారా? ఆంజనేయ స్వామికి కలర్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే చాలా కంట్రీ, అదిగోండి ఫోటో కూడా ఒకసారి చూడొచ్చు మీరు. మీకు ఇదేంటంటే అన్ని దేశాల్లో కలర్ని బ్యాన్ చేస్తున్నారండి, కెమికల్ కలర్ని. ఇప్పుడు రాబోయే రోజు దీనికి ఫుల్ డిమాండ్. ఇప్పుడు ఆల్రెడీ రంపచోడవరంలో రైతులు మంచిగా ఆదాయం తెస్తున్నారు. ఇవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. రాబోయే రోజులు ఫుడ్కి వాడతారు. ఇది బుష్ పేపర్. ఇది మీకు ఆల్ టైమ్ ఎప్పుడు వస్తాయి, ఇంటి దగ్గర వేసుకోవచ్చు. ఇది చూడండి ఆల్రెడీ కాయలు కూడా ఉన్నాయి. ఇది మా 45 డిగ్రీల టెంపరేచర్ గుంటూరులో కూడా కాస్తున్నాయి. మా నర్సరీలో కాసింది ఇది. ఇది కొంచెం అంటే ట్రావెలింగ్ వల్ల నలిగింది కానీ చాలా ఫ్రెష్గా బాగుంటాయి. మంచి మొక్కలు. ఇది క్రేపర్ కాదు, బుష్లో. ఇది చూడండి ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయి, అన్నిటికీ వస్తాయి. ఈ ఇంట్లో ఉండదగింది, సంవత్సరం అంతా కాస్తానే ఉంటాయి. మీ కింద పనస చెప్పా చూడండి, ఇంత చిన్న చెట్టుకి ఎలా కాస్తుంది. ఇది వచ్చి మెక్డోమియా 2.5 years ప్లాంట్. మీకు అవును, అది ఆల్రెడీ లైట్గా కాయలు కాసినాయి లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కూడా బాగా కాస్తాయి అనమాట. 50 kg బ్యాగ్ అవును కాస్తాయండి. వస్తాయి కానీ ఇది వచ్చి డ్రమ్ముల్లో వర్కౌట్ అవ్వాలండి. పొలాల్లోనే వేసుకోవాలి. అలా వేసుకుంటే మంచిగా వస్తుంది. ఇది మీకు కింద స్ట్రాబెరీ ఒకటి చెప్పాను చూడండి, పూతలు చూడండి ఎలా వచ్చినాయి. విపరీతమైన కాపు అనమాట. అంటే చిన్న జామ ఎర్రగా ఉంటుంది, టేస్ట్ విపరీతంగా ఉంటుంది. ఇది ట్రాండ్. ఇది వచ్చరికి నేరేడు, దూప్ దాల్ వెరైటీ అని చెప్పేసి కొత్త వెరైటీ. బాగా పెద్ద సైజు వచ్చేసి బాగా కాస్తుంది నేరేడు జాము. ఇక్కడికి రావడం ఫస్ట్ టైము. మేము రెగ్యులర్గా అంటే మాది నర్సరీ పెద్దగానే ఉంటుంది. 5 years నుంచి నేను చేస్తున్నాను. అంతకుముందు మా పెదనాన్న చేసేవాడు. బాగానే స్ప్రెడ్ అయింది. మనం నేను అమ్మే వాటిల్లో 70% తెలంగాణ వస్తాయి అనమాట. తెలంగాణ వస్తాయా? అంత అంటే బిఎన్ రెడ్డి నర్సరీ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఫేమస్ తెలుసు. థ్యాంక్ యూ మేడం. ఇది సార్ వచ్చారు ఇప్పుడు. ఆస్థాన పేస్ట్ తెలియదు. రెడ్డి గారు అనుకుంటా. బిఎన్ రెడ్డి అంటే ఆయన గుంటూరు నా మీదేనా సార్ అనుకుంటా. ఆల్రెడీ ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు ఫామ్ ల్యాండ్ చేసే వాళ్ళు రైతులు కూడా తెచ్చుకున్నారు. నారెడ్డి గారు అయితే క్వాలిటీ మెయింటైన్ చేస్తాడని క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు వచ్చింది. పోలండి బిఎన్ రెడ్డి గారు అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారని తెలంగాణ. అక్కడ బిఎన్ రెడ్డి అని ఉంది. బాలనాగిరెడ్డి నా పేరు, దాన్ని బిఎన్ రెడ్డి అని పెట్టాను. ప్లస్ మనకి సినీ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఆయన ఒక అతను ఉన్నాడు బిఎన్ రెడ్డి గారు అని. ఆయన విలువ కూడా పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ పేరుని ఆయన్ని కూడా ఇన్స్పైర్గా తీసుకొని ఆయన పేరు నా పేరు కలిసి వస్తుంది అని గుర్తుగా పెట్టాము. దానికి తగ్గట్టుగా తెలంగాణ ప్రజలు కూడా మనకి అలా తీసుకుంటున్నారు బాగా. ఇది వచ్చరికి చిన్న ఉసిరి అండి, పీనట్ బటర్. అవన్నీ ఉన్నాయండి. మొత్తం 100 రకాల పైన అన్ని మనం ఏదైతే ఫ్లెక్సీలో పెట్టామో అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నర్సరీలో కూడా ఉన్నాయి. మన దగ్గర ఒక నర్సరీలో మినిమం వేసుకుని 1,00,000 నుంచి 1,50,000 మొక్కలు ఉంటాయండి, అన్ని రకాలు. ఇవి నేను ప్రజెంట్ ట్రయల్ కోసం తెచ్చానైతే. ఇంకొక లారీ ఉంది బయట ఉంది. ఇది ప్లేస్ చాలా. ఇప్పటికి మేము 2 స్టాల్స్ తీసుకుంటే చాలక 3 స్టాల్స్ తీసుకుంటాం. ఇప్పుడు 3 స్టాల్స్ అండి. ఇవి చాలక అది పాపం వాళ్ళది ఇచ్చారు. ఏదైతే ఎక్స్పో పెట్టారో వాళ్ళ దాన్ని ఖాళీ లేదండి, వాళ్ళ దాన్ని పెట్టుకొని ఇచ్చారు. పాపం అయిపోయిందా తెచ్చుకోవాలి. స్టాక్స్ అనేది తెచ్చాము. థ్యాంక్ యూ మేడం.
ఇది లీప్ సంపంగి, కొంచెం మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది అది. తర్వాత అక్కడ జీడి మామిడి, తర్వాత జామలు, శ్రీగంధం, అది వచ్చి ఒక్క చెట్టు అంటాము, కోకోనట్టు, బ్యాంబూ, ముళ్ళు లేని సీమసింతకాయ స్పెషల్గా బాగుంటుంది. మీకు ఇందాక రాంబుటాన్ వచ్చి ఎక్కడ ఉన్నాయి ఫుల్ స్టాక్ అంతా, అన్ని రకాలైతే ఉన్నాయి. లాస్ట్ 4-5 ఇయర్స్గా నేను నర్సరీ మేళాను కవర్ చేస్తున్నా కదా, ఈసారి వచ్చినంతగా స్టాల్స్ కానీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ, ఫ్రూటింగ్ ప్లాంట్స్ కానీ ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. సో ప్రతి ఒక్కరు ఈ నర్సరీ మేళ అయితే కంపల్సరీ విజిట్ చేయండి. అన్ని స్టాల్స్ చూడండి, చాలా బాగున్నాయి. హర్లా అంట, www.harlaarts.com ఫ్యాక్టరీ అవుట్లెట్. మొత్తం అంతా ఇవి పెట్టారండి, మొక్కలు పెట్టుకునే పాట్స్. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు పెట్టారు, నాకు గుర్తుంది. చూడండి భయ్య, కిतना కాస్ట్? 100 అండి, చిన్నవి 100, పెద్దవి 200. ఇవి చిన్నవి 100 రూపీసా? అంటే ఇక్కడ ఉండేటివన్నీ 100. చిన్నవన్నీ 100, ఇవి పెద్దవి 200. ఓకే, ఇవి చూసారా, ఇవి 100 రూపీస్. దీనికన్నా పెద్ద సైజు ఉన్నాయి, ఇవి 200 రూపీస్. కలర్స్ అండి, గ్రీన్, పింక్, వైట్, బ్లాక్, అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. బృందావన్ గార్డెన్స్ ఇక్కడ కూడా స్టాల్ పెట్టారు. ఇదిగోండి, ఇంకా సర్దుతున్నారు వీళ్ళు. ఇదేంటో కొంచెం డిఫరెంట్గా ఉంది వెరైటీ వీళ్ళ దగ్గర. ఇన్సెక్ట్స్ని పట్టుకునేది అనుకుంటా. ఇది ఇన్సెక్ట్ సక్కర్ అంటండి. ఇది డిఫరెంట్ వెరైటీ. కానీ దీన్ని అంటే చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం, ఆ పురుగులు వచ్చి దాంట్లో పడతాయి, అది క్లోజ్ అయిపోతుంది అనేసి చిన్నప్పుడు సైన్స్లో చదివిన ప్లాంట్స్ ఇవి. కానీ చూడలేదు, చదవడమే కానీ చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళాలో ఎంఎస్ నర్సరీ వాళ్ళది స్టాల్ ఉందండి. వీళ్ళు ఖమ్మం నుంచి వచ్చారు. ఈసారి అందరూ కొత్త స్టాక్ తెచ్చారు, కొత్త కొత్త ప్లాంట్లు, అసలు తిరిగేంత రకాలు అయితే ఉన్నాయి. అమ్మ, ఇది మందారమా? ఎంత ఇది కాస్ట్? 1200. మీరేనా నర్సరీ ఇది స్టాల్? 1200. ఓ, హైబ్రిడ్ వెరైటీ. మొక్క కూడా పెద్దగా సైజులో ఉన్నాయి. ఇయర్స్ ప్లాంట్ అండి. ఓకే, చిన్న మొక్కలు కూడా దొరుకుతాయి, ఇవి చిన్నవి కూడా దొరుకుతాయి. ఉన్నాయి మీ దగ్గర? ఓకే, ఏమేమి ఫేమస్ మీ దగ్గర ఒక్కసారి చెప్పండి. ఇది ఒకటి, అవి చూడండి అక్కడ. ఆ మొక్క ఏం పేరు, దాన్ని ఏమంటారు? అది పింక్ కలర్, ఆకులే పువ్వుల్లాగా వచ్చాయి అంతే, ఉండటమే అట్లా అంత. వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి. చూడండి, అసలు ఇది ఫ్లవర్ ఎంత చక్కగా ఉందో. మెడమిల్లానా? మెడనిల్లా. ఇది కూడా అదేనా? ఇంపోర్టెడ్ ప్లాంట్. ఇంపోర్టెడా? నేమ్ ఏంటి, పేరేంటి? పేరు మాకు కూడా చాలా బాగున్నాయి. ఓకే, ఈ ప్లాంట్స్ కెమెలియా కదా? బా, చాలా అందంగా ఉన్నాయండి. బాప్రే, ఎంతమ్మా కాస్ట్? 5000. ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి చెట్టు నిండా, కెమెలియా అండి. చూడాలి అసలు. ఈసారి నర్సరీ మేళ మాత్రం కళ్ళు తిరిగిపోయేంత డిజైన్స్, వెరైటీస్, ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా బాగా వచ్చాయి. బృందావన్ గార్డెన్కి పక్కనే వీళ్ళ స్టాల్ ఉంది. ఇది మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడండి. ये आपका हम लोग का पास एक्चुअली we are from Himalayan flora. Our stall number is A44. So we are coming from West Bengal, Kalimpong. So we have almost Indian species orchid. We have almost 20 varieties, different varieties. So you should not care. You should not spray any fertilizer and all. Just you have to keep it like this only. So blooming time starts from February till August. These are species orchid Dendrobium peridi. फ्लावर्स आया तो ऐसा Yeah.
अभी बॉडिंग आना शुरू हो गया ना। ఇవన్నీ బర్డ్స్ స్టార్ట్ ఉన్నాయి ఏ సబ్ ये आपका डेंड्रोबियम एफाइलम है, डेंड्रोबियम फॉर्मरी है आपका, एस्कोसेंट्रम एम्प्लासम, सिलोजेनी फ्लासिडा। थैंक यू मैम। చూడండి వాటి ఫ్లవర్స్ ఎంత చక్కగా వస్తాయి. ये एजेलियाज है, एजेलिया है 200 करके है और 200 और बड़ा वाला पॉट में 300 करके है। पूरा पूरा ये 12 मंथ ही खिलता है, सिर्फ जून जुलाई में थोड़ा खिलना बंद हो जाता है, फिर खिलता है। ये 12 मंथ फ्लावरिंग के लिए ये एजेलियाज है और डिफरेंट वेराइटीज़ भी है, ऑर्नामेंटल प्लांट्स भी है। ये वाला थाई कॉन्स्टलेशन भी है, 2000 ईच है। ये एंथोरियम है, नया में है सर्फ। ये बोनसाई में भी है, बोनसाई पाइन में भी है आपका। और नया आपका आया है ये चेरी, चाइना में ये चेरी ब्लॉसम होता है ना, ये आगे वाला चेरी ब्लॉसम होता है ना, ये चेरी है। हाँ, ये थाईलैंड से आया है, सिर्फ 5 था, एक चला गया। ये स्पॉटेड फ्लावरिंग में, पूरा फ्लावरिंग में आया है। 3000 ईच है, 3000। और कैमेलियाज है, ये स्टैगन है। कैसे रख दिया इनको ये इसको हम लोग ये वुड में अटैच कर दिया। ये वुड में अब ऐसे ही रहेगा आपका। ओके सिर्फ स्प्रे करना है आपको पानी, ओके सिर्फ स्प्रे करके और बल्ब से। और ये मॉन्स्टेराज इनको है, क्या बोलता ये आर्डिशिया है Ardisia। और हम हिमालयन बेरीज भी बोलते हैं इसको। काता हाँ, खा भी सकते हैं, लेकिन ये इसका टेस्ट नहीं, ये इसी का सीड है, ओके इसी का सीड है। ये किंग है, टीना किंग फॉन, किंग फॉन। ओ ये किंग का है, ओके किंग प्लांट के। ये रेयर है, इसका 3000 पड़ेगा आपका। इतना कास्ट है इसका थोड़ा ज़्यादा ही है। ये फॉन्स है, फॉन्स वेराइटीज़ है। नया प्लांट भी है, ये एंथोरियम का है, एंथोरियम वेराइटीज़। और ये ब्रोमोलाइट्स है, ये फॉन है। मॉन्स्टेरा एल्बो है आपका, 3000 इज़ फुल वेराइटी, फुल वेरिएशन, फुल वेरिएशन। स्मॉल प्लांट्स मिलता है आपका पास हाँ, स्मॉल प्लांट यही है, स्मॉल प्लांट हेड कटिंग है, 3000 है। बड़ा में भी है आपका, ओके 5000 का है। आइए, आपको थोड़ा डिस्काउंट करके भी दे सकते हैं। ये रॉयल फन है, एक बिग साइज में, पूरा सेट प्लांट है, सेट प्लांट है, बड़ा प्लांट है आपका। इसका आपको 12000 पड़ेगा, 12000 पड़ेगा। ये बेगोनियाज वेराइटीज़ है, वेरीगेटेड एल्बो, वेरीगेटेड। और ये बेगोनियाज का वेराइटीज़ है आपका, बेगोनियाज है। ये क्या ये मैक्यूलाटा है, ये 500 ईच, 500 ईच है। रखते हैं इनको ब्रह्म कमल आपको पड़ेगा 200 ईच, ब्रह्म कमलमु पिंक पिंक और पर्पल, पर्पल 200 जी 200 ईच, 200 ईच है। कुकरीज है, वेरीगेटेड। ये नया प्लांट है, डिफरेंट गा ఉంది ఇది ओके, बिग वंस। ये डिफरेंट है ये वाला जी हाँ, ये मैक्यूलाटा है। किधर रखता है ये वाला ये सेमी शेड में रखना पड़ेगा, शेड में जी सेमी शेड। सनलाइट आता तो हो जी। जाता और ये प्लांट है, देखिएगा आप। आइए, ये 444 में, हाँ ये 440 में आइए, हम थोड़ा डिस्काउंट करके भी दे सकते हैं आपको। आइए, डिफरेंट वेराइटीज़ है। ये वाइल्ड ऑर्किड्स भी है, आर्किड्स ऑर्किड्स। ये वाइल्ड ऑर्किड्स है, 200 ईच, 200 ఈచ్ కలర్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ फ्लावरिंग प्लांट, ऑल फ्लावरिंग प्लांट्स। ये नया वाला है, ये मॉन्स्टेरा बिग साइज में है। आइए, डिस्काउंट करके देंगे। ఓకే थैंक यू मैम, वेरी। ఒక్కొక్కరు ఈ ప్లాంట్స్ ఎంత చక్కగా తీసుకుంటున్నారు చూడండి, చాలా బాగున్నాయి కదా ప్లాంట్స్. ఎంత చెప్పారు ఇవి? 200 అంట. 200. కలర్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి. బ్రహ్మకమలంలో డే బ్లూమర్స్ పింక్ కలరు, పర్పుల్ కలరు, చాలా హెల్తీ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి, హెల్తీగా ఉన్నాయి ఈ ప్లాంట్స్. एक फीट है, 1.5 फीट का है। ये पूरा लीफ में है मैम। इसको थोड़ा आप पानी दीजिए, कल हम लोग का पूरा ड्राई था तो ये ग्रीन हो जाएगा मैम। तो कल थोड़ा दिया, थोड़ा यहाँ पे अभी देखिए सूखा हुआ है, आपका हैंड करना है। भाई एक मिनट,
వీళ్ళవి వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళ స్టాల్స్ ఇక్కడ చాలా ఉన్నాయండి. కాకపోతే ప్లాంట్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి, రేట్స్ ఏమైనా డిఫరెంట్గా ఉంటాయేమో కానీ వాళ్ళు ఇప్పుడు నేను చూపించిన స్టాల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ పెడతారు. వీళ్ళు చాలా మంది వచ్చారు. చూడండి అసలు ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇలా తగిలించేసుకోవటమే అంటండి. వీటిని మనకే సేవలు చేయనవసరం లేదు, ఇలా తగిలించేసి వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే చాలు. సీజన్ రాగానే వాటికల్లా ఫ్లవర్స్ వస్తాయి. ఎంత అన్నారండి? 200 అలా చెప్తున్నారు. కెమేలియా ఈ ఆకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఇలా తగిలించేసుకోవటం. ये प्लांट्स कितना माँ? ये वाला वेरीगेटेड वेराइटी 2000 ना? ओके. ये प्लांट क्या है ये वाला? फिश बोन. ये फ्लावर्स आता है इनको? నా దగ్గర ఫిష్ బోన్ ఉంది కానీ నేను అలా వేలాడి తీసిన, దానికి కూడా ఇలా కట్టచ్చని నాకు తెలియదు. आई थिंक मैं ले लिया आपका आराम शायद मेरे घर में. ये प्लांट क्या है ये वाला? ये ब्रह्मलिट. ब्रह्मा? ब्रह्मलिट. ब्रह्मलिट. लिट. कास्ट कितना? ब्रह्मलिट. इसका 1200. 1200. చూడండి ఉసిరికాయ లాగా ఉన్నాయి కదా, పోయా బోయా. చూడండి ఉసిరికాయ లాగా ఉంది ఇది, దానికి ఇట్లా కట్టేశారనమాట ఇలా. ఆకులు చూడండి ఎంత బాగున్నాయో. ఇలాంటివన్నీ చూడాలంటే నర్సరీ మేళకి రావాల్సిందే మీరు. చూడండి ఇక్కడ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. పెన్సిల్ ప్లాంట్, అంటే కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఒక స్టాల్లో ఉండేది ఒక స్టాల్లో లేవు. ఇప్పుడు ఇది చూడండి ఈ మొక్క, ఇది వీళ్ళ స్టాల్లోనే ఉంది, ఇంకా మిగతా వాటిల్లో లేదు ఈ వెరైటీ. ఇది కూడా చూడండి ఈ మొక్క కొండలాగా తయారైంది, పక్క నుంచి పిలకలు వస్తున్నాయి. ఇది ఇంకా నేను మిగతా వాటిలో చూడలేదు. ఇప్పటికే వీడియో 35 మినిట్స్ పైన అయిపోయిందండి. నేను 10% కూడా కవర్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ పార్ట్ బిలో మంచి మంచి స్టాల్స్, మంచి మంచి మొక్కలన్నీ చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతుండండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీరు ఊహించిన లేనన్ని కొత్త కొత్త వెరైటీస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. అంతవరకు బాయ్ బాయ్.